నా పేరు నరసప్ప. నేను సొసైటీ ఆఫ్ లెప్రసీ ఎఫెక్టెడ్ పర్సన్ అనే సంఘానికి అధ్యక్షుడిని. దాన్ని స్లాప్ అని పిలుస్తాం సింపుల్గా. మన రాష్ట్రంలో దాదాపు 98 లెప్రసీ కాలనీలో ఒక 20,000 మంది నివాసం ఉంటున్నారు. వాటన్నిటి కూడా నేను అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. నా ఎడ్యుకేషన్ 10th అండి. నేను లెప్రసీ వచ్చిన తర్వాత చదువు విషయం చెప్పాలనుకున్న మర్చిపోయాను. అసలు ఏంటంటే నన్ను ఏ స్కూల్లో కూడా పరీక్ష రాయనీయలేదు. అసలు పరీక్ష రాయకుంటే బోయినపల్లిలో ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంటే బయట ఎక్కడో ఎండలో కూర్చోబెట్టి పేపర్ పైనుంచి ఎత్తేసారు. అసలు నిజంగా చెప్పాలంటే అది మరీ ఇప్పుడు అనుకుంటే దుఃఖం వస్తుంది. అప్పుడు రాలే కానీ ఇప్పుడు దుఃఖం వస్తుంది నాకు. స్లాబ్ అనేది అసలు ఎందుకు పుట్టిందంటే మొట్టమొదట మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే దాదాపు లెప్రసీ వాళ్ళందరూ కూడా ఒక లెప్రసీ కాలనీలో ఉంటూనే వాళ్ళ జీవనాలు గడుపుతూ ఉన్నారు. అంతేకాకుండా కొన్ని సంస్థలలో ఉంటూ కూడా వారి జీవితాన్ని గడుపుతున్నారు తప్ప స్వేచ్ఛ బతుకు అనేది లేకుండా పోయిందనమాట. అక్కడ నేను యాజ్ ఏ ప్రెసిడెంట్గా ఒక వ్యక్తిగా అంటే ఆ స్లాబ్ అనేది తయారు చేసిన ఒక దృఢ నిశ్చయం ఉన్న వ్యక్తిగా ఏం ఆలోచించానంటే అందరికీ సంఘాలు ఉన్నాయి, మాకెందుకు సంఘం అనేది ఉండకూడదు, మాకు కూడా ఒక సంఘం ఉండాలి కదా. ప్రతి వాళ్ళు ఒక గ్రూప్ తయారయ్యి ఇది ఒక మా సంఘం ఆ సంఘం ఈ సంఘం పెట్టుకుంటున్నారు కదా, మా సంఘం ఎందుకు ఉండకూడదు అని చెప్పి లోకల్ ఉన్నట్టు నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, కర్నూలు ఇలాంటి సంఘాలన్నీ కలిపి మేము ఒక 5-6 కాలనీ కలిపి ఒక సంఘంగా ఏర్పరచుకొని దాన్ని ఒక రిజిస్ట్రేషన్ చేసుకొని మనది ఒక సంఘం, మన హక్కుల గురించి మనం పోరాడదాం. ఆ పోరాట పాత్రలోనే నన్ను ప్రెసిడెంట్గా అప్పుడే ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మేము పోరాడేది ఏంటి అందులో అంటే అందరికీ బస్ పాసులు 1990 చట్ట ప్రకారం మేము కూడా వికలాంగులు పొందవలసిన అన్ని హక్కులు సర్వహక్కులు మేము పొందాల్సిన అవసరం ఉన్నది. కాకపోతే ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారంటే వాటిని ఇవ్వకుండా మీరు లెప్రసీ అనేది ఒక స్టిగ్మా డిస్క్రిమినేషన్ చూపిస్తున్నారు అన్నమాట. దాన్ని పక్క పెట్టడానికి ఎందుకు మేము వికలాంగులం కదా, మాకు రావాల్సిన అవసరం ఉన్నది, ఎందుకు ఇవ్వడం దాని మీద మేము పోరాటం మొదలుపెట్టాం. ఆ మొదలుపెట్టడంలోనే హక్కులు అంటే ఏంటి, అసలు రైట్స్ అంటే ఏంటి, తర్వాత ఆర్టీఐ అంటే ఏంటి, అసలు మౌలిక వసతులు మిగతా ఊరికి తేడా ఏంటి, మాకెందుకు ఉండకూడదు అన్ని సౌకర్యాలు, దాని మీద ఈ విధమైన ఫైటింగ్ చేయడానికి ఒక గుంపుగా తయారై మేము దీన్ని మొదలుపెట్టుకున్నాం. దాని పేరే స్లాబ్ అని పిలుస్తున్నాం సింపుల్గా. దాని పేరే సొసైటీ ఆఫ్ లెప్రసీ ఎఫెక్టెడ్ పర్సన్స్. అందువల్ల లెప్రాని మేము కలవడం జరిగింది. లెప్రా వాళ్ళు మేము ఏదైతే ఆశించినామో దానికి పూర్తిగా సానుకూలంగా స్పందించి స్లాబ్కి మద్దడానికి ముందుకు వచ్చారు కాబట్టి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అంటే ఛానల్ 4 అనేది అది ఒక స్లాబ్కి ఒక మంచి అదృష్టం లాంటిది. ఎందుకంటే ఛానల్ 4 అనేది అన్రిపోర్టెడ్ వరల్డ్ అనమాట. అన్రిపోర్టెడ్ వరల్డ్లో స్లాబ్ అనే ప్రెసిడెంట్గా నన్ను ఛానల్ 4 మమ్మల్ని ఈ ప్రపంచానికే పరిచయం చేసింది. అది ఎట్లా పరిచయం అయిందంటే లెప్రా ద్వారా పరిచయం అయింది. లెప్రా వాళ్ళు ఛానల్ 4కు మమ్మల్ని స్లాబ్ని లింక్ చేశారు కాబట్టి మేము ఛానల్ 4లో మాకున్న సమస్యలు, మాకున్న ఇబ్బందులు, మేము పడ్డ కష్టాలు కూడా ఛానల్ 4లో చెప్పుకోవడం వల్ల ఛానల్ 4 దాన్ని మొత్తం దేశమంతా ప్రచారం చేయడం వల్ల యూకేలో దాని గురించి బాగా స్పందించి స్లాబ్కు కొంత సపోర్ట్ చేయడానికి చాలామంది డోనర్స్ ముందుకు వచ్చారు. ఆ ఇచ్చే డోనర్ని కూడా రిసీవ్ చేసుకోలేకపోవడం అనేది స్లాబ్కు దానికి సంబంధించిన అన్నీ లేవు, సర్టిఫికెట్లు కానీ అలాంటివి లేకపోవడం వల్ల ఈ విషయంలో కూడా లెప్రాని అప్రోచ్ కావడం వల్ల లెప్రా వాళ్ళు వారి ద్వారా వచ్చే పనిని తీసుకొని స్లాబ్కి అందించే విధంగా వారు మాకు సాయం చేస్తున్నారు. అన్రిపోర్టెడ్ వరల్డ్ వల్ల నేను రిపోర్ట్ అయ్యాను. అసలు యాక్చువల్గా నేను స్లాబ్ చేసే పనిని ఎవరు గుర్తించలేదు ఇంతవరకు కూడా. అన్రిపోర్టెడ్ వరల్డ్ ఏదైతే ఛానల్ 4 రిలీజ్ చేసిందో ఆ డాక్యుమెంటరీ ఫిలిం, ఆ ఫిలిం ద్వారా మేము ఏదైతే ఆశించినామంటే మేము రిపోర్ట్ అయ్యాము. ప్రపంచంలో అన్ని సంస్థల వారు, అన్ని ఎన్జిఓల వారు, లేదా అన్ని డోనర్స్ కూడా మాకు పరిచయం అయ్యారు. ఆ పరిచయం కావడం వల్ల మాకు కొంత ధైర్యం వచ్చింది. ఏంటంటే మేము కొంత పని చేసుకోవచ్చు, ఇంకా ఎక్కువ పని చేసుకునే అవకాశం కూడా మాకు కలిగింది. అంటే లెప్రాతో పనిచేయడం వల్ల ఏంటంటే ముఖ్యంగా మహానగరాల్లో హైదరాబాదు, విజయవాడ లాంటి మహానగరంలో ఉన్న లెప్రసీ కాలనీలకి ముఖ్యంగా లెప్రా ద్వారా చాలా బెనిఫిట్ జరుగుతుంది. కారణం ఏంటంటే వాళ్ళు ప్రత్యక్షంగా అక్కడ క్లినిక్లు ఏర్పాటు చేసి, ఒక కౌన్సిలర్ని ఏర్పాటు చేసి, వీక్లీ సంబంధించిన ఫిజియోథెరపిస్ట్ కానీ టెక్నీషియన్ కానీ అక్కడ వెళ్ళి వాటికి సంబంధించిన సౌకర్యాలు, వాళ్ళకి కావాల్సిన కౌన్సిలింగ్లు, తర్వాత సెల్ఫ్ కేర్ గురించి నేర్పించడం జరుగుతుంది. అంటే ఈ విజయాలను హైదరాబాదు, ఒక విజయవాడ నగరం లాంటి కొంత వాళ్ళ పరిమితి వరకు, వాళ్ళకున్న సోర్సెస్ వరకు కొంతవరకు బాగా చేస్తున్నారు. అయితే లెప్రా అయితే ఎక్కడైతే పనిచేస్తుందో, ఏ కాలనీ అయితే పనిచేస్తుందో ఆ కాలనీకి ఒక డ్రెస్సింగ్ మెటీరియల్ అలాంటిదే కాకుండా వాళ్ళకి కావాల్సిన మౌలిక వసతులు కావచ్చు, లేక రేషన్ కార్డు కావచ్చు, పెన్షన్ కావచ్చు, బస్ పాస్ కావచ్చు, మరే ఇతర సౌకర్యమైన కావచ్చు, ఒక వైద్యపరమే కాకుండా సామాజిక ఎలాంటి అవసరం ఉన్నా కూడా లెప్రా ద్వారా వాళ్ళు ఏర్పాటు చేసిన లోక్దూత్ అనే కొంతమంది ఎంప్లాయీస్ ద్వారా కూడా ఆ సమస్యలు తీర్చడానికి చాలా సులువైంది.